ఇంకా కొన్ని విషయాలు దేవునికి సరెండర్ కాకుండానే ఉన్నావు, రక్షణ పొందకనే ఉన్నావు. దేవుడు నీ విషయంలో దీర్ఘశాంతముతో కనిపెడుతూ ఉంటున్నాడు. లోతు అన్నాడు కదా, చూడండి ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుందట, నాశనం అయిపోతాం, కాబట్టి మీరు రండి, నా కూడా వచ్చేయండి, ఇంటికి రండి అని అంటే అల్లుళ్ళు ఇద్దరు పక్కపక్కనే ఏంటన్నావు, ఆకాశం నుండి అగ్ని వస్తుందా? నోవాహు కాలంలో అదే ఎగతాళి. ఏంటంటే ఎగతాళి, ఆకాశం నుండి వర్షం కురుస్తుంది అని పడిపడి నవ్వుంటారు ఆ రోజుల్లో. ఎందుకని అప్పటి వరకు వర్షం పడలే. మార్చి 2011 అప్పుడు జరిగిన సునామీలో కొన్ని వేల మంది చచ్చిపోయారు, మనకు తెలిసింది, జపాన్ సునామీ. కానీ ఈ దినాల్లో అది మనం సీరియస్గా తీసుకోగలుగుతున్నాం. ప్రభు రాకడ వచ్చేస్తుందంటే వస్తుందంట, ఎప్పటి నుంచో అంటున్నారు. దేవుని యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదనే విషయం తెలుసుకో. దాని ఎంతకాలం నువ్వు కాదంట, ఎంతకాలం త్రోసిపుచ్చుతావు, ఎంతకాలం నేను దేవునికి భిన్నంగా వెళతా ఉంటావు. నీకు ఇంకా రక్షణ లేదా? దేవుని దీర్ఘశాంతము నీ కోసం కనిపెడతా ఉంది.